దీని గుర్తుంది కదా ఉంది. పని త్వరగా పూర్తి చేయాలి. దెయ్యాల్ని భూతాల్ని పరిగెత్తి పారిపోయేలా చేయగలను గానీ శవలా నటించమని పరిగెత్తించాలంటే చాలా కష్టం. అయినా మీరేం కంగారు పడకండి గురుగారు. ఒకవేళ కదడ్డం జరిగింది అనుకోండి, మనం నిలువుగా పరిగెట్టేద్దాం. నేను పారిపోగలను, నీ గురించి ఆలోచిస్తున్నా. అదో జబ్బులే. శవం ఎక్కడరా? అదిగో మాటల్లోనే తీసుకొస్తున్నారా? పద రండి, తీసుకురండి రా, తీసుకురండి. పడుకోబెట్టండి మెల్లిగా. శవానికి దెబ్బ తగలకూడదు, జాగ్రత్త. మీకు తగిలినా పర్లేదు, దూరంగా వెళ్ళండి రా. ఓం క్రీమ్ ఐస్ క్రీమ్. మోడర్న్ డ్రెస్ లో ఉన్నాడు. పగలొచ్చాయి కాబట్టి ఈ డ్రెస్ లో ఉన్నా, నైట్ అయితే ఇది కూడా ఉండదు. అయ్యా పాతాళ భైరవి గారు, శవం ఎప్పుడు కుళ్ళిపోకుండా కంపు కొట్టకుండా ఉంటుందంటారా? నీ దగ్గర నా కంపు కొడుతుందేమో గాని సత్యనే ఈ శవం కంపు కొట్టదు. పిఠాపురం సెంటు వాసన వస్తుంది. అని ఏంటి గ్యారంటీ? వీడిని వాసన చూడండి. ఎప్పుడో స్వతంత్ర పోరాటంలో పోయాడు, అప్పటి నుంచి నాతోనే తిరుగుతున్నాడు. నా మంత్ర బలంతో ఈ శవాన్ని వశం చేసుకునే చెప్పినట్టల్లా ఆట ఆడిస్తా. అయితే సరే, మొదలెట్టండి. ఓం బాదం పిస్తా, బాడీ నడిపిస్తా. శవం పేరేంటి? సతిపండు. గోత్రం? పులాసలే. పులాసల గోత్ర సత్యపండు నామదేశ చింగిరికిరి మంగిరి లష్కరే తోయిబా జైసే మహమ్మద్ దావుద్ ఇబ్రాహిం బిన్ లాడెన్ బుష్ కరుణించుకోవాలి. లేవలేదేటి? చూపించు నీ మహిమ. సత్తిపండు, సత్తిపండు లే లే. ఇప్పుడు ఏం చేయాలి? లే. లేస్తున్నాను లే. లేస్తున్నాను రా బాబు. ఇక లేస్తున్నావు, కాళ్ళ మీద లెగిస్తున్నావు. మొక్కళ్ళ లైట్ గా ఉన్నాయండి. ఓహో, నీ నొప్పి తీస్తా, నిన్ను నడిపిస్తా. లే, నడే, నడు, ముందుకురా, వెనక్కి తిరుగు, వెళ్ళు, నడు. వాకింగ్ లో చాలా స్టైల్ ఉంది. నడు, ఆగో, వెనక్కి తిరుగు, ఇట్టురా. నా మీదకి వచ్చేస్తున్నాడు, తొక్కేస్తా ఇటు. ఈడేంటి శీతలై ఎవరి మాట విండేటి? వెనక్కి తిరుగు, తిరుగు, వాకింగ్ స్టైల్ మార్చు. ఆహా, ఓహో, నడు, ఆగో, వెనక్కి రా, నా దగ్గరకి. పారిపోయింది. పారిపోయిందా? పాతాళ మరి లే. ఏం లేవలేను అనుకున్నా. శవం చెప్పినట్టు వింటుందన్నా, మరి పారిపోయింది. శవానికి సేవడు ఉందని నాకెందుకు చెప్పలేదు? అందుక ఎంత చెప్పినా వినకుండా నా బడ్జెట్ పెంచేశాడు. అయినా శవని మాట వినాలిగా. నువ్వు వెర్రేడు గాని అది శవం కాదు. పట్టుకుందాం. నడిస్తే కాదు, పరిగెట్టాలి. ఒరేయ్, మనం ఇలా పరిగెడదాం, పదరా. ఏమంటే ఇదే నెత్తి మీద ఆశంగా ఇంత పెద్ద వైజాగ్ లో సర్దిని ఎట్లా చూడు. సంధ్య వాళ్ళ ఫాదర్ పేరు కదా, శివరాం ఆంధ్రా బ్యాంక్. పదరా. అరే నువ్వు ఆగరా, నిన్ను చూడగానే వాళ్ళు షాక్ అవుతారు. నేను వీళ్ళు చిన్న సర్ప్రైజ్ ఇచ్చొస్తా. వద్దురా, మన ఇద్దరు వెళ్దాం. పెద్దవాడిని నేను చెప్పింది మీరు పట్టుకో. రే సార్, శివరాం గారని బొట్టు పెట్టుకొని ఉంటాడా? అవును సార్. లోపల కూర్చున్నాడు, వెళ్ళండి. ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు? వీడేమన్నా ఆయనకు అప్పించాడా? ఎక్స్క్యూజ్ మీ మై క్యూట్ గర్ల్స్. వాడు బొట్టు పెట్టుకుంటాడని చెప్పింది ఈ శవం గురించా? దేవుడే దేవుడే దేవుడే. ఎంత టైట్ గా ఉంది, రావడలేదు. కాసు ఒక మహిళా మండలి ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు. చైన్ కొట్టేశాడు. నన్ను ఎంత బాగా చూసుకునేవాడమ్మో నా దేవుడు. సినిమాకి తీసుకెళ్తే అందరూ సినిమా వంక చూస్తే నా దేవుడు నా వంకే చూసేవాడమ్మా. దేవుడా, ఉన్న ఒక్క కొడుకు చెప్పకుండా ఇల్లు ఎదురైపోయాడు. దేవుడా దేవుడా, ఇప్పుడు నీకు తలవారు ఎవరు పెడతారు? దేవుడా దేవుడే దేవుడా, గుండె ఎవరు గెలుచుకుంటారు? దేవుడా నా దేవుడు, చెవుల పోగాడు వచ్చాడు. కొప్పు తీసి మన ఇరికి చేస్తాడేంటి? తప్పించుకోవాలి. కళ్ళ ముందు దొంగతనం చేస్తున్నావారా? అరే, నీ శవంతో నీ శవాన్ని కూడా ఇప్పుడు పంపిస్తాను రా. బాబాయ్ కమనికి లేడు బాబాయ్. వీడు చెప్పు కొట్టేస్తాడు. వీడు నాయన పట్టాడేటమ్మా. ఎంతమంది పట్టుకుంటారా? ఇబ్బందులు నా చేతిలో అయిపోయినవరా. సాయి కుమార్ లెవెల్లో నిన్ను చంపుతా.
ఇంత నుంచి బాధపడుతున్నావు నీ కొడుకు రాలేదని. నీ కొడుకు వచ్చాడమ్మా, కన్నతండ్రి ఆకలి చూపు చూసుకోవాలని తల కొరి పెట్టడానికి గుడ్డు కొట్టించుకోవాలి వచ్చాడమ్మా. వీడేనమ్మా నీ కొడుకు. నీ గట్టిగా పట్టుకో వదలకమ్మా. అదే మొహం, అదే కలరు, అదే కన్ను, అదే హైట్ అమ్మా. నీ అప్పులను తీర్చడానికి మెడలంటా నగలేసుకొచ్చాడు చూడమ్మా. వీడు మామూలు కాదమ్మా, వీడి గుండె మంచి గుండమ్మా. వీడిని పట్టుకోండి, వీడు మాత్రం వదలకండి అయ్యా. మీకు దండం పెడతానమ్మా. నమస్కారం. ఆయన అందరికీ పరిగెత్తు. మళ్ళీ వాడు వచ్చాడురా. నా ముగ్గురాలన్నీ తప్పేశాడు. అమ్మో పట్టు ఎక్కువ నదిలో బతుకుతారండి అయ్యా. అమ్మయ్యా అమ్మయ్యా. కొట్టుకుంటే వాళ్ళ గుండు కొట్టించే వాళ్ళు నాయన. వచ్చినా కానీ శవాన్ని చూస్తే చాలా మంచిదంటరా. కరెక్ట్ కరెక్ట్ సార్ టికెట్ టికెట్ పాస్ చూపించండి. 2 జగదాంబ సెంటర్. లైఫ్ లో ఫస్ట్ టైం టికెట్ తీసుకుంటున్నా. అమ్మా మిన్ను, ఏంటి మావయ్య? మందులో వస్తాడు, పొలానికి రమ్మని చెప్పు. సరే మావయ్య. ఒరేయ్ నాకు కొన్ని పెట్టవా? నువ్వు మొన్న కజ్జికాయలు తెచ్చుకున్నప్పుడు నాకు పెట్టావా? ఉండు నీ సంగతి తర్వాత చెప్తా. దొంగ పోయి పోలీస్ వచ్చే, ఎక్కడ దొంగలు అక్కడేగా. చుప్. పోలీస్ వస్తున్నాడు, దొంగ ఎక్కడా? అదే అక్క, మామయ్య చెప్పాడు కదా మందులోడు వస్తాడని. నేనే మందులోని. మామయ్య మిమ్మల్ని పొలానికి రమ్మని చెప్పారు. ఇక్కడే కలిశారు. ఆయన వస్తా అన్నారు. వచ్చేంత వరకు నన్ను ఇక్కడే కూర్చోమన్నారు. అన్నట్టు మీరు కాఫీ బాగా పెడతారని మీ మామయ్య చెప్పారు. ఓ కప్పు కాఫీ కూడా తాగమన్నారు. ఓ కప్ సరిపోతుందా? నాకు ఒక కప్పు సరిపోతుంది. మీకు కావాలంటే మీరు తెచ్చుకోండి, ఇద్దరం కలిసి తాగుతామే. ఏంటి అలా చూస్తున్నావు? లైన్ వేస్తున్నావా? చిచ్చి ఏ రాదా? రేయ్, నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడండి రా. మరి నీ పేరేంటి? నందు. బాగుందా? బాగా యావరేజ్ గా ఉంది. మీ పేర్లేంటి? చిన్ని, రవి, ఉమా. ఓహో, అవును మీ అక్కయ్య పేరేంటి? నీకెందుకు? ఊరికే అడిగాను అంతే. ఇంకెప్పుడు అడగద్దు. అంకుల్ ఇంకా ఎంతసేపు ఉంటారు? అదే ఆ మందులోడు వచ్చేంత వరకు. అంటే అదే అదే అది మీ మామయ్య వచ్చేంత వరకు. మాట ఎంత పాటు చేశారు. రండి పోదాం. ఓ థ్యాంక్ యూ. కాఫీ అదిరిందండి. యాక్చువల్ గా నాకు కాఫీ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అయితే నువ్వు వచ్చేయ్. అంటే ఇంట్రెస్ట్ ఉండదన్నాను కానీ ఇంత బ్రహ్మాండమైన కాఫీ ఎవరికైనా ఇష్టం లేకుండా ఉంటుందో చెప్పండి. వైది బై, నా పేరు నందు. నాకెందుకు చెప్తున్నారు? మీ పేరు చెప్తారని. అసలు మీరు ఏ మందులు అమ్ముతారు? ఆ మందు ఈ మందు అంటే ఏం లేదండి. కడుపు నొప్పి దగ్గర నుంచి కాళ్ళ నొప్పి వరకు అన్ని మందులు అమ్ముతారు. కాళ్ళ నొప్పి, కేళ్ళ నొప్పి, వంటి నొప్పి, పంటి నొప్పి, కంటి నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి. అమ్మా, మాధవయ్య గారు ఉన్నారా? పొలానికి వెళ్ళారు. మీరెవరు? నేను మందులోనమ్మా. అలా మూర్లో చూడకండి, భయం వేస్తోంది. లే పైకి లే. ముందు బయటికి నడు. అంటే అది ఈ ప్యాకెట్ మీకు ఇద్దామని. ఏంటది? తెరిచి చూడండి. ఎవరిని అడిగి ఫొటోస్ తీసావు? అంటే అది సరదాగా. ఏంటి సరదాగా? అబద్ధం చెప్పి మా ఇంట్లోకి రావడం సరదానా? నాకు తెలియకుండా నా ఫొటోస్ తీయడం సరదానా? మర్యాదగా చెప్తున్నా, ఇక్కడ నుంచి వెళ్ళిపో. వెళ్ళు.
నాట్లు వేసేటప్పుడు ఎంకిలా చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ సరే పొద్దున్నే కళ్ళు తెరవగానే దేవుడు ఉండడు దెయ్యం ఉండదు నువ్వు ఉంటావు ఏంటి పొద్దున్న వచ్చావు చెప్పు. మీకు గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్. పొద్దున్నే గుడ్ న్యూసే చెప్పు బాబు. మనదో 25 ఎకరాలు అమ్మేసి ఆ నిరుద్యోగుల ప్రాబ్లం సాల్వ్ చేశాను సార్. అమ్మయ్యా సంతోషం. మరి బ్యాడ్ న్యూస్ ఏంటి? కోర్టు నుంచి సమన్లు సార్. బా పియ్యో అయ్యా ఎవరిల్లిది? ఇది మీదే సార్. ఎవరిళ్ళందరూ? అయ్యా అడుక్కునేవాళ్ళు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? అదే సార్, మన నియోజకవర్గంలో అడుక్కునే వాళ్ళందరికీ పక్కా ఇల్లు కట్టించేస్తామని తమరు వాగ్దానం చేశారటగా. చేశాను. మరి అప్పుడు జడ్జి గారు ఊరుకుంటారా? వాళ్ళందరికీ పక్కా ఇల్లు కట్టించి ఇచ్చే వరకు తమ ఇంట్లోనే మకాన్ చేయమని తీర్పిచ్చారు సార్. ఆర్ యు హ్యాపీ సార్? సెక్రటరీ అయ్యా నాకు దెబ్బ తగిలింది కుడి పక్కన ఎడం పక్కన. ఎడం పక్కే సార్. మరి నువ్వు కుడి పక్కన ఉన్నావే? మీకు ఇంకొక పక్కే కనిపిస్తుంది సార్. ఆర్ యు హ్యాపీ? ఈ పెట్టెలో ఏమున్నాయి శ్రీ? షిరిడీకి వచ్చిన పెట్లో ఏముంటాయి? రుద్రాక్షమాలలు, విభూతి గడ్డలు, పటిక బెల్లం, కాశీ చెంబు ఉంటాయి. అది సరే గాని నా లెడ్జర్ మీద సంతకం పెట్టలేదు. రేపు పెడతాను. అబ్బా సంతకమేగా పెట్టేసే శ్రీమన్నారాయణ. ఈ చెక్కు క్యాష్ చేసుకోవయ్యా బాబు. లేట్ అయితే ఈ చెక్కు చెల్లదయ్యా శ్రీమన్నారాయణ మహాప్రభు. ఇది క్రాసుడు చెక్కు. నిన్ను కూడా ఇలాగే పెన్నులో ఇంక్ అయిపోయిందని వెళ్ళిపోయావు కదమ్మా. అలా చేస్తే లెడ్జర్ ముందుకెళ్ళేది ఎలాగమ్మా? ఈ మాట మరీ ఇంత ముందుకొచ్చి చెప్పాలమ్మా? కాస్త దూరంగా ఉండు. ఏ దగ్గరకొస్తే ఎవరు ఏమన్నా రాలిపోతుందా? చూడు, నాకు చీర వాసన అంటే అసలు పడదు. ఆడగాలంటే పరమసహ్యం. చీర వాసన పడదా? మ్. మళ్ళీ అసఖ్యమా? మ్. ఈవేమని శతకం ఎన్నాళ్ళు చదువుతావో నేను చూస్తాగా. పోనీ ఆ సంతకం నేను పెట్టనా? ఆడగాలే పడదు, చీర వాసన అసలే పడదు. శ్రీమన్నారాయణ ఏమయ్యా చక్రధరరావు, ఈ రోజు లేట్ శ్రీమన్నారాయణ బ్యాంక్ కరెక్ట్ టైంకి వచ్చేసాడు కదా. అవును సార్. అందుకనే నా కొంప మునిగింది. ఏమయ్యా లేట్ శ్రీమన్నారాయణ? నమస్కారం సార్. నిజం చెప్పు సార్. ఈ రోజు నువ్వు బ్యాంక్ కరెక్ట్ టైంకి వచ్చేసావు కదా. మీరు ఎలా కనిపెట్టారు సార్? ప్రొద్దున్నే లేచి పిల్లి మొహం చూశాను, ఆ తర్వాత మా ఆవిడ మొహం చూశాను. బ్యాంకుకి బయలుదేరుతుంటే ద్వారబంధాన్ని గుద్దేశాను. బయటకు వచ్చి బయలుదేరుతుంటే స్కూల్ పిల్లాడు సైకిల్ మీద వచ్చి గుద్దేశాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, నువ్వు ఈ రోజు బ్యాంక్ కరెక్ట్ టైంకి వచ్చేసి ఉంటావని. అనుకున్నంత పని చేసేసావు. అసలు నిన్ను శ్రీమన్నారాయణ బాబు లేట్ శ్రీమన్నారాయణ ఏమైపోయాడు? బాబు లేట్ శ్రీమన్నారాయణ. సార్ నేను ఇక్కడున్నాను సార్. ఎక్కడున్నావయ్యా మహానుభావ? సార్ ఇందాక నేను పైకి వెళ్ళినప్పుడు నువ్వు పైన లేవు. ఎక్కడికి వెళ్ళావు? మీరు పైన ఉన్నప్పుడు కింద ఉన్నాను సార్. కింద ఏం చేస్తున్నావు? ఈ ఫైల్ చూస్తున్నాను సార్. టేబుల్ కింద కూర్చొని ఫైల్ చూస్తున్నావా? నేను ఇవాళ త్వరగా వచ్చేసాను కదా సార్, మీకు మొహం చూపించలేక అందుకే బల్ల కింద కూర్చున్నాను సార్. నీ మొహం కాదయ్యా, ఈ రోజు నుంచి మీ అందరికీ నా మొహం చూపించకుండా అయిపోయిందయ్యా. ఏమైంది సార్ ఇంత అందమైన మొహానికి? నువ్వు ఆఫీస్కి కరెక్ట్ టైంకి వచ్చిన శుభ సందర్భంలో నాకు నల్లమల అడవులకి ట్రాన్స్ఫర్ అయిపోయిందయ్యా. ట్రాన్స్ఫర్? గుడ్ మార్నింగ్ సార్. ఓ రావయ్య రమణారా, కూర్చో. మీ ఫాదర్ బాసు నాకు మంచి ఫ్రెండ్ అయ్యా. ఇందాక కూడా ఫోన్ చేసి నువ్వు వచ్చావా లేదా అని అడిగాడు. మరి నేను వస్తానుకున్నారా రాననుకున్నారా? అదేం ప్రశ్న? ఉద్యోగం కావాల్సింది నీకే కదా. ఉద్యోగం కావాలంటే రావాలి కదా. అసలు ఈ రోజుల్లో ఉద్యోగాలు సార్ పదే పదే ఉద్యోగం అనకండి సార్, కడుపులో దేవినట్టు ఉంటుంది. అదేమిటయ్యా, ఉద్యోగం కోసం వచ్చి అలా మాట్లాడతావేమిటి? అదంతే సార్. ఇంతకీ నేను చేయాల్సిన పని ఏంటో చెప్పండి. సేల్స్ మేనేజర్. అంటే ఇంటింటికి తిరుగుతూ? అక్కర్లేదు, అలా తిరిగే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సూపర్వైజ్ చేయాలి. చేస్తే నాకేమిస్తారు? జీతం 2500, 2500. నేను మీ ప్రోడక్ట్ ని రోజుకి 25,000 అమ్మాలా? నెలకి 4 ఆదివారాలు తీసేస్తే 6,50,000 మీకు వస్తాయా?
ఇంత చేస్తే మీరు నాకు ఇచ్చేది ముష్టి 2500. అన్యాయం సార్. ఇదంతా ఎందుకు గాని మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ కొద్దాం. షటప్. ఎందుకు సార్? నా దగ్గర ఉద్యోగం కోసం వచ్చిన వాడివి నా లాభంలో వాట అడుగుతావా? ఆ లాభం నా ద్వారా వచ్చినప్పుడు నేను అడగడంలో తప్పే ఉంది సార్. అయినా నేనేం అడిగాను? ఓ 10-15%, అంతేగా. గెటప్ గెటప్ గెట్ లాస్ట్. చూడండి సార్, నాకు హిపోక్రసీ అంటే పడదు. చాలా సిన్సియర్గా చెప్పాను, కాదన్నారు. బాగా ఆలోచించి చెప్పండి. బాగా ఆలోచించే చెప్తున్నాను. నువ్వు ఇక్కడే కాదు ఇంకెక్కడా ఉద్యోగ ప్రయత్నాలు చేయకు. ఎందుకంటే నీ ఒంటికి ఉద్యోగం పడదు. ప్లీజ్. ఈ మాత్రం బుద్ధి మా నాన్నకే ఉంటే నాకింత టైం వేస్ట్ అయి ఉండేదే కాదు. వస్తా. రమణ, నువ్వేంటి ఇక్కడ? ఇక్కడేదో ఉద్యోగం ఉంది, వెళ్ళి వెళ్ళగొట్టమని మా నాన్న చెప్తే వచ్చా. ఇప్పుడే ఇంటర్వ్యూ అయింది. కొంపతీసి నువ్వు కూడా ఇంటర్వ్యూకా? ఈ కంపెనీ మాదే. రా, మా డాడీకి ఇంట్రొడ్యూస్ చేస్తాను. నీకు జాబ్ గ్యారంటీ. ఇప్పుడు నేను వస్తే మీ నాన్నకి హార్ట్ అటాక్ గ్యారంటీ. అదేంటి అలా మాట్లాడుతున్నావు? అదంతే. వస్తా. ఈ పేటకు నేనే మేస్త్రి, మీరు పేదల బావలో ఏమాట ఆడుతున్నారా? గోళీలాట ఆడుతున్నావు. వారిని గోళీలాట, తొక్కుడు బిల్ల, బిల్లంగోనే, వంగుడు దూకుడు, ఇవన్నీ కన్నంబకాలు ఉన్నట్టు ఆటలు రా. అయితే క్రికెట్ ఆడుకోమంటావా? ఆడతావు క్రికెట్. మన ఊర్లో పిచ్ ఎక్కడుంది కాబట్టి గిచ్చులాట ఆడుకో. గిచ్చుళ్ళ అదెట్ ఆడుకోవాలి? వెరీ సింపుల్. అందమైన అమ్మాయి అలా వెళ్ళిపోతున్నప్పుడు వెనక నుంచి వెళ్ళి టైర్ కసక్కిని గిచ్చడం. వారిని ఎంకమ్మా, టైర్లు కార్లు కొంటాయి కానీ అమ్మాయిలకి ఎందుకు ఉంటాయి? ఓరి కాకరకాయ మొహోడా, ఇది నడువు అనుకో. ముందుకు పెరిగితే బొర్ర, వెనక్కి పెరిగితే టైరు. ఓ సదేనా, టైర్లు మా అత్తమ్మ కూడా ఉన్నాయి. అరే బామ్మర్ది, టీచర్ అమ్మ కూడా టైర్లు ఉంటాయా? నీది సైకిల్ టైర్ రేంజా? మరి టీచర్ అమ్మ రేంజో? టీచర్ అమ్మ రేంజు అడిగడిగో. అరే బామ్మర్ది, రమణ గోడ దూకుతున్నాడేంద్రా? అది గోడ దూకడం కాదు, అదో రకమైన ఆట. ఆ ఆట పేరేంటి బామ్మర్ది? జంప్లింగ్ ఆట. నువ్వు ఇక్కడ చేస్తున్నావు, వెళ్ళిపో. ఇదిగో అరిచి గోల్ చేసావో రేప్ చేస్తా. 5 నిమిషాలు అట్టాగే ఉంటే ఇడిసిన చీర కూడా చూడకుండా వెళ్ళిపోతా. నువ్వు మనిషివా పశువా? ఏ శిశువు అనుకుని నీ పన్ను నువ్వు చూసుకో. మర్యాదగా నువ్వు బయటకు నడు. ఎక్కువ మాట్లాడితే తిరిగి చూడాల్సి వస్తుంది. చూడద్దు. జాగ్రత్త. నువ్వు షర్ట్ ఎందుకు ఇప్పుతున్నా? నేను కూడా స్నానం చేద్దామని. అరే బామ్మర్ది, స్పాట్ సూపర్. చిన్నదైన దాని శక్తి అపారమైనది. న్యూక్లియస్ దానికంటే చిన్నదైనప్పటికీ అండపిండ బ్రహ్మాండాన్ని ఏకం చేయగల శక్తి దానికి. అణు చిన్నదైన. చదువుతున్నావు? నిజంగా శ్రద్ధగానే చదువుతున్నావా లేకపోతే నన్ను చూసి పుస్తకం తీసావా? లేదు నాన్న, నిజంగా శ్రద్ధగా చదువుతున్నాను. ఏం శ్రద్ధగా చదువుతున్నావో ఏమో. రిజల్ట్స్ వచ్చినప్పుడు కదా తెలిసేది. ఫస్ట్ క్లాస్ రాపోయిందో అప్పుడు నా నిజ స్వరూపం ఏంటో బయటపడుతుంది. నీ డొక్క చీరేస్తాను. నేను ఎంత బాగా చదివినా మీకు ఎప్పుడు అనుమానమే. మీ పోలీసు వాళ్ళంతా అనుమాన పక్షులు. చాలా వేసవా. ఈ తెలివితేటలో చదువులో చూపిస్తారా? ఏమిటండి చిన్న కొడుకుతో సరసాలాడుతున్నారు? ఈ బడుద్దాయిని బాగా చదువుకుని లాయర్ కమ్మంటున్నా. లాయరు అవుతావా? బల్ల గుద్ది మరి వాదిస్తాను. అబ్బో, మీ నాన్న ఇంకెందుకు పనికొస్తాడ్రా? ఈవిడేమిటి ఎల్లుండి పరీక్ష పెట్టుకుని చదువుకోకుండా అలా బిందుతో వెళ్తుంది? నూతులో నీళ్లు ఎండిపోయాయి, చెప్తే మీరు పట్టించుకుంటేగా. ఎవరొహళ్ళు వెళ్ళి తేవాలిగా. అల్లుడు గారు ఏం చేస్తున్నారు? సర్లేండి, ఏమన్నా చేస్తేగా చెప్పుకోవడానికి. పొయ్యి దగ్గర పెళ్ళాం పక్కన కూర్చుని బాగా తమ్ము, శుభ్రంగా తమ్ము, పులుసులన్నీ ఊడిపోయిందా తమ్ము. మధ్య ముక్క ఫ్రై చేయి, బ్రహ్మాండంగా ఉంటది. ఇదిగో మిగతాదంతా పులుసు పెట్టు, తోక ఇంట్లో వాళ్ళకి పెట్టు, తలకాయ మాత్రం నాకే. తెలివితేటలు పెరుగుతాయి. ఎందుకంట పని పాట లేకుండా? ఇదిగా పిచ్చి పిచ్చిగా మాట్లాడక. పని పాట లేకపోవడం ఏంటి? నాకు పని ఉండడానికి ఈ చెవు నుంచి ఆ చెవు రోజులు పెట్టారు కిలో, కానీ మనం చెయ్యవే. అది మన ప్రిన్సిపల్. ఏళ్ల తరబడి అత్తారింట్లో పడి తింటానికి సిగ్గు లేదు? లేదు, సిగ్గు లేకపోవడం మా ఓసారి కూడా ప్రత్యేకత. అమ్ము నేను వచ్చాడు నాయన. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ఎంఆర్ పోస్టులు అనౌన్స్ చేశారు. పెళ్లి అప్లికేషన్ పెట్టు. అలాగే మావయ్య. ఏంటి, నేను ఉద్యోగం చేయాలా? అది ఎన్ఎంఆర్ పోస్టా? అంటే కరెంటు స్తంభాల కల వైర్ కట్టలు పోయాలా? ఇదిగో సిగ్గులేని కుటుంబంలో పుడితే పుట్టావు గానీ మాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవేంటో తెలుసా? పని చెయ్యకూడదు అని. అసలు మీ నాన్న నా గురించి ఎవరుకుంటున్నాడు?
పెళ్ళాన్ని కూడా పోషించలేని పనికి మళ్ళీ సన్యాసి అనుకుంటా అల్లా అనుకుంటున్నాడా? థ్యాంక్స్. ఇదిగో అత్తారిళ్లలో పడితేనే అల్లుల సంఘానికి ప్రెసిడెంట్ నేను. ఆయన ఇష్టం ఏంటి అనుకుంటారు గొప్ప నాకేంటి.